అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఆరుద్ర నక్షత్రం మీద చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చింది, 15వ తారీఖు వచ్చిందా, 16వ తారీఖు వచ్చిందా అనే అంశం మీద అలాగే ఇంకా చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ విషయాన్ని అన్ని కూడా క్లియర్ చేస్తూ ఈ వీడియో అనేది మీతో చేయడం జరుగుతుంది. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చింది అని అడుగుతున్నారండి. అంటే వీడియోలో ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. చాలామంది 15వ తారీఖు అంటే ఆదివారం వచ్చింది అని అడుగుతున్నారు. ఆదివారం కాదు, సోమవారం వచ్చింది. మనకి 16వ తారీఖు తెల్లవారుజామున 2:30 అంటే ఇంచుమించు 3 గంటలకి మొదలవుతుందన్నమాట. 3 గంటల నుండి 17వ తారీఖు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి అనుకోండి. ఇంకా అర్ధరాత్రి 1 గంట అంటే మనకి 17లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి 17వ తారీఖు 1:30తో ముగుస్తుందన్నమాట. అంటే అటు 15వ తారీఖు లేదు, ఇటు 17వ తారీఖు లేదు, 16వ తారీఖు పూర్తిగా ఉంది. అంటే సోమవారంతో కూడినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున మనం స్వామివారికి అంటే శివయ్యకు పూజ అనేది చేసుకుంటాము. శివయ్యకు పూజ చేయడంతో పాటు శివుని యొక్క కుటుంబ సమేతంగా ఉన్నటువంటి ఫోటో కానీ లేదంటే విగ్రహాలు ఉంటే విగ్రహాలకి కానీ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే నేను పూజలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టి ఉన్నానండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా చక్కగా పూజలు అనేవి చేసుకోవచ్చు ఆరుద్ర నక్షత్రంలో, ఇబ్బంది ఏం లేదనమాట. అలాగే కార్తీక మాసంలో చేయలేని వారు ఈ ఆరుద్ర నక్షత్రం రోజున పూజ అనేది చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. తప్పకుండా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదనమాట. ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం అనేది శివుని యొక్క జన్మ నక్షత్రం. శివుని జన్మ నక్షత్రంలో ఎవరైతే స్వామివారిని స్మరణ చేస్తారో లేదంటే పూజ చేస్తారో వారికి మోక్షం కలుగుతుంది. జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. అది కూడా తెల్లవారుజామున స్వామివారి యొక్క స్మరణతో పూజ అనేది చేసుకుంటారు. అలాంటి వారికి తప్పకుండా శివాశిస్సులు అనేవి ఉంటాయండి. మీరు లింగ రూపంలో స్వామివారిని పూజించవచ్చు, లేదంటే పట్టణ రూపంలో కూడా పూజించవచ్చు అనమాట. ఎలా పూజించినా కూడా మనం 16వ తారీఖు సోమవారం ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. క్లియర్ అనమాట ఇది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు ఎవరు చెప్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 16వ తారీఖు సోమవారం వచ్చింది ఈ డేట్ అని మనకి గురువులు ఇదే చెప్పారు. అండ్ నాకు తెలియదు, పంతులు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2-3 నేను కనుక్కున్నానండి పంతులు గారిని. వాళ్ళు కూడా ఇదే చెప్పారనమాట. సో అది నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నేను కమ్యూనిటీ పోస్ట్లో నేను ఆల్రెడీ టైమింగ్స్ అంటే 2024 సంవత్సరంలో ఆరుద్ర నక్షత్రం ఏ టైమింగ్స్లో ఏ నెలలో ఏ టైమింగ్స్ వచ్చింది అనేది కూడా పోస్ట్ చేశాను. ఒక్కసారి చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను. మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు దయచేసి, ఎందుకంటే టైమింగ్స్ అనేవి చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఎందుకంటే తెల్లవారుజామున రావటం వల్ల అటు అంటే ఒక్కొక్కసారి ముందు రోజు అని భ్రమపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది వెనక రోజు వచ్చిందని భ్రమపడే వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి అందువల్లే కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి వీడియోలోనూ నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది తగులు మిగులు రావటం వల్ల ఈ కన్ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉందండి. ఎందుకంటే మనకి టైమింగ్ అనేది జస్ట్ టైం మాత్రం ఇవ్వటం జరుగుతుంది, AM PM అనేది ఇవ్వడం జరగదు కొన్ని క్యాలెండర్స్లో. సో అందువల్ల కన్ఫ్యూజన్ అనేది అవ్వడం సహజం. కాకపోతే 16వ తారీఖు సోమవారం వచ్చిందనమాట. అయితే ఈ 16వ తారీఖున పూజ ఎలా చేసుకోవాలనేది సంపూర్ణ పూజా విధానం అంతా కూడా నేను నిన్న వీడియోలో అప్లోడ్ చేశాను. మీకు నోటిఫికేషన్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ అందులో క్లియర్గా ఉందండి. అండ్ పూజ ఎలా చేసుకోవాలి అనేది సింపుల్గా మీతో షేర్ చేసి చూపించానమాట. హడావిడి లేకుండా చక్కగా పూజ అనేది నిర్వహించుకోండి. ఈ విధంగా మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదనుకుంటే ఒక్కసారి చూడండి. అండ్ అదేవిధంగా కొబ్బరి దీపం పెట్టొచ్చా అని అడుగుతున్నారండి. నారికేల దీపం కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కార్తీక మాసంలో శివయ్యకు నారికేల దీపాన్ని పెడుతూ ఉంటాం కాబట్టి ఈ రోజు కూడా చక్కగా నారికేల దీపం అనేది పెట్టుకోవచ్చు అనమాట. శివయ్యకు చక్కగా నామస్మరణ చేయొచ్చు. మీరు పూజ చేయకపోతే స్వామివారిని తలుచుకుని బ్రహ్మముహూర్తంలో తలుచుకుంటూ మీరు ధ్యానంలాగా చేయొచ్చు, లేదంటే ఆలయ దర్శనం చేసుకోవచ్చు. ఆలయానికి వెళ్ళి అభిషేకాలు చేయొచ్చు. ఈరోజు చాలా సందర్భాల్లో అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి, రుద్రాభిషేకం కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించవచ్చు. అలాగే చక్కగా స్వామివారికి ఈరోజు పూజ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో అభిషేకం కూడా నిర్వహించుకోవచ్చు అనమాట. ఇంటిల్లి పాది కూడా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అది కూడా విశేషం ఏంటంటే సోమవారం రోజు వచ్చింది కాబట్టి చాలా విశేషం అండి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారం రోజున శివయ్యకి పూజ అనేది చేయండి. స్వామివారి యొక్క కటాక్షం మన మీద ఎప్పుడు కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు
ధనుర్మాసం కూడా మనకి ఎప్పుడు వచ్చింది అనేది ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. ధనుర్మాస పూజ అడుగుతున్నారు, తప్పకుండా మీతో షేర్ చేయడం జరుగుతుంది ధనుర్మాసం పూజ ఎలా చేసుకోవాలి అనేది. సో ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఆల్రెడీ తేదీలు కూడా, తేదీలు అండ్ పూజా సమయం అంతా కూడా షేర్ చేశాను. ధనుర్మాసం పూజ చేసుకోవటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనేది కూడా షేర్ చేశాను, ఒక్కసారి చూడండి. మన వీడియోస్ ఫాలో అవ్వండి, ఫాలో అయితే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా నేను ఈ టైమింగ్స్ అన్నీ కూడా వివరంగా చెప్పాను, పూజా విధానం కూడా చెప్పాను అనమాట. అండ్ అదేవిధంగా బ్రహ్మముహూర్తంలో చేసుకోలేని వారు ఎప్పుడు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సాయం సంధ్య వేళలో కూడా పూజ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే 16 మార్నింగ్ వచ్చింది, సాయంత్రం వచ్చింది కాబట్టి మీరు మార్నింగ్ చేసుకోగలిగితే మార్నింగ్ చేసుకోండి, లేదంటే సాయంత్రం చేసుకోగలిగితే సాయంత్రం చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఏంటంటే స్వామివారికి, శివయ్యకు మనం బ్రహ్మముహూర్తంలో పూజ అనేది పూర్తి ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి బ్రహ్మముహూర్తంలో చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అంటే 8 గంటల లోపు పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది కుదరలేదు అంటే కనుక మీరు సాయంత్రం వేళ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ పూజ చేసుకునే ముందు మనం మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాగో కొలుస్తాం కాబట్టి గడప పూజ అంటే ద్వారబంధానికి పూజ అనేది చేసుకోవాలి. తరువాత ఇంట్లోకి వచ్చి మీరు పూజ అనేది చేసుకోవాలన్నమాట. తరువాత తులసమ్మని ఆరాధించాల్సి ఉంటుంది. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఎలా కొలవాలి అనేది, మార్గశిర మాసం గురువారాల పూజలు కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను కూడా, ఒకసారి చూడండి. ప్రతి వీడియో కూడా క్లియర్గా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేటివ్గా అందించడం జరుగుతుంది. సో అస్సలు కన్ఫ్యూజన్ అనేది అవ్వద్దన్నమాట. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా నన్ను అడిగిన డౌట్స్ ఏంటి అంటే, ఈరోజు 365 ఒత్తులు వెలిగించుకోవచ్చా అని అడుగుతున్నారండి. కార్తీక మాసంలో మాత్రమే 365 ఒత్తులు వెలిగించుకుంటామండి. మరి ఏ మాసంలో కూడా 365 ఒత్తులు వెలిగించుకోమన్నమాట. కానీ శివారాధన ఆరుద్ర నక్షత్రంలో చేసుకోవచ్చు, నారికేల దీపం వెలిగించవచ్చు, అభిషేకాలు చేయించవచ్చు, అలాగే రావి చెట్టుకి పూజ అనేది చేసుకోవచ్చు, శివాలయ దర్శనం చేసుకోవచ్చు, అలాగే పిండి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈరోజు ఆరుద్ర నక్షత్రం రోజున పిండి దీపారాధన అనేది ఎంతో శ్రేయస్కరం అనమాట. 365 ఒత్తులు మాత్రం కార్తీక మాసంలో మాత్రమే వెలిగించుకోవాలి. ఇప్పుడు మీరు కార్తీక మాసంలో వెలిగించుకోలేదనుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈరోజు వెలిగించుకున్న సంపూర్ణ పూజా ఫలితం అయితే ఉండదండి. కానీ ఈరోజు పిండి దీపారాధన అనేది చేసుకోవచ్చు అనమాట. పిండి దీపాలు కూడా మీరు 3, 5, 7 ఇలా బేస్ సంఖ్యలో పెట్టుకుని పిండి దీపాలు వెలిగించుకున్నా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంపూర్ణ పూజ విధానం ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐ బటన్లో వస్తుంది, ఒకసారి చూడండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.